గురించి ఆలోచించండి. శారా ఒంటరిగా ఉన్నప్పుడు నేను శారాతో మాట్లాడానంటే, అసలు అబ్రహాము శారమ్మ కలిసే ఉంటారు కదా. శారమ్మ ఒంటరిగా ఎప్పుడుంది? ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? అప్పుడు ఏం మాట్లాడాడు తెలుసా? చదువుతాం. ఇదే యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. గొడ్రాల అనే చోట శారా అని పెట్టుకుందాం. శారా పిల్లలు కననిదానా, జయగీతమెత్తిపాడు, ప్రసవ వేదన పడనిదానా, సంసారి పిల్లల కంటే విడవబడి దాని పిల్లలే విస్తారు. నీ గుడారపు స్థలమును, నీ నివాస స్థలమును తెర నిరాటంకంగా కుడికి